అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇది సర్జరీ కాదు సార్. సర్జరీ అయితే డాక్టర్ తీసుకొస్తాం, ఆపరేషన్ చేస్తాం. ఇది ఒక సమస్య. మీరందరూ కనుక్కొని ఒక నిర్ణయానికి రావాలంటే 1 గంటలో అరగంటలో అయ్యేది కదా సార్. అది పాసిబుల్ కాదు సార్. ప్లీజ్ వెయిట్ చేస్తాం. మీరు బ్యాంక్తో డిస్కషన్ తీసుకోండి సార్, తీసుకోండి. మా దైవారిపాలెం గ్రామం ఈరోజు కొండేపి బోర్డులో మాది క్లస్టర్ జరుగుతుంది. మేము ఇక్కడికి పొగాకు చెక్కులు తీసుకొచ్చాము. అలానే మా ఏఎస్ గారు ఫ్లోర్ వేలంపాట స్టార్ట్ చేశారు. మాకు ఆ ధరలు గిట్టుబాటు ధరలు లేక మేము ఆపి రోడ్డు మీద ధర్నా దిగాము. మొత్తం లోగేడ్ బేళ్ళు అనేవి 90% రిటర్న్ వస్తున్నాయి. 90% రిటర్న్ వస్తే మేము పచ్చాగోళ్ళకి డ్రైవర్లకి బతిలాడుకొని ఈ క్లస్టర్కి ఇస్తామని వచ్చాము. మేము ఈ క్లస్టర్ కొనకపోతే పచ్చాగోళ్ళు డ్రైవర్లు మా మీద కోర్టుకు వెళ్లే పరిస్థితి వచ్చింది. రైతులు కోర్టుకు వెళ్లే పరిస్థితి వచ్చిందండి. అన్నదాత కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అందువల్ల రాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ లో జోక్యం చేసుకొని, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ జోక్యం చేసుకొని మా రైతులకి, పొగాకు రైతులకి గిట్టుబాటు ధర కల్పించాలి. అలాగే మమ్మల్ని ఆదుకోకపోతే ఎప్పుడు మిరప రైతులు మాత్రమే ఆత్మహత్యలు చూశారు. ఈసారి పొగాకు రైతుల ఆత్మహత్యలు ఖచ్చితంగా చేసుకుంటారండి. ఇదే ధరలుంటే మాకెంతో కొంత గవర్నమెంట్ జోక్యం చేసుకొని న్యాయం చేయాలి. అలాగే మా సూపర్ ఏఎస్ గారు వచ్చారు. మేము ఈ ధర్నాని ఇంతటితో నిర్మించుకొని ఈ కష్టంలో 3వసారి రోడ్డెక్కారు. 2 సార్లు మేము రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ గా రైతాంగానికి మద్దతుగానే ఉన్నాము. ఈ రోజు కూడా రైతాంగ చేస్తున్నటువంటి ఆందోళనకి మేము రైతు కూలీ సంఘంగా మద్దతు తెలియజేస్తున్నాము. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగం బాగా అప్పులో కూరుకునే పరిస్థితిలో ఉంది. ఆ రైతాంగం ఆదుకోవాల్సిన పరిస్థితి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది. ఎందుకంటే ఈరోజు పొగాకు క్వింటాల మీద దాదాపు లక్షల కోట్ల రూపాయల దాకా బోర్డుగా అదే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం ఉంది. ఆ ఆదాయాన్ని తీసి మన రైతాంగానికి ఆదుకుంటే కొంతైనా ఉపశమనం జరుగుతుంది. లేకపోతే రైతాంగము మొత్తం దాదాపుగా అప్పులో కూరుకొని పోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రాపిస్తుంది. దాన్ని ఆదుకోవాలని మేము రైతా కూలీ సంఘంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఈరోజు ఇంతటికి కారణం కూడా ఐటీసీ వారే ప్రధానమంత్రిగా ఉండి ఈ రైతాంగాన్ని నిర్వేణ నష్టాల ఊపిరి కోల్పోవడానికి కూడా ఐటీసీ మేము కారణం అని కూడా మేము చెప్పుకోదలుచున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.